హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆదూరు అనే విలేజ్. ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి సంబంధించిందన్నమాట. సో కోనసీమ జిల్లా రాగానే నాకు నచ్చిన విలేజెస్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికైతే ట్రై చేశాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరిగా కొంతమందికి రీచ్ అవుతుంది ఛానల్ వచ్చి. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉండే టెన్షనే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సరే, ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఈరోజు ఈ గ్రామం రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బౌద్ధ స్తూపం అన్నమాట. ఈ గ్రామంలో ఇది ఇక్కడ చాలా స్పెషల్. ఇది 2200 సంవత్సరం నాటి బౌద్ధ స్తూపం. ఓకే, హిస్టరీలోనికి వెళితే ఈ స్తూపాన్ని ఎవరు స్థాపించారు? అశోకుని కుమార్తె అంటే సంఘమిత్ర ఈ స్తూపాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందంట. ఇది కూడా ఎలా బయటపడిందంటే, ఒకప్పుడు ఈ గ్రామంలో ఉన్నవారు ఇదివరకైతే మట్టి ఇల్లులు కదండి మనకి, అవి మట్టి కోసం అంటే అలకటం కోసం మట్టి కోసం ఇక్కడికి వెళ్ళి తీస్తుండగా ఒక చక్రంలాగా కనిపించిందంట. చక్రంలాగా కనిపించింది ఏంటిది అనేసి పురావస్తు శాఖ వారికి ఇన్ఫామ్ చేశారంట. సో వచ్చి ఇంచుమించు ఒక 6 నెలల పాటు ఇక్కడే ఇదంతా తవ్వి ఇది ఇప్పటిదైతే కాదు, 2200 సంవత్సరం నాటిది బౌద్ధ స్తూపం అనేసి చెప్పడం అయితే జరిగిందంట. అప్పటి నుండి ఇది కొంచెం పక్కనంతా డెవలప్ చేయటం ఇలా చేయటం అయితే జరిగింది. సో అసలు ఈ డేట్ వీళ్ళకి ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు అంటే, ఇది తవ్వుతున్నప్పుడు కొన్ని నాణాలు అయితే బయటపడినాయి అంట. ఆ నాణాలు బయటపడినప్పుడు ఆ నాణాల మీద డేట్స్ ఉంటాయి కదండి, దానిని బట్టి ఇది 2200 సంవత్సరం నాటి స్తూపం అని నిర్ధారణకైతే వచ్చారంట. దీనికి సంబంధించిన హిస్టరీ అయితే నాకు ఇంతవరకు అయితే తెలుసు. సో ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే గ్రామంలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే ఇల్లులు ఎక్కడ చూసినా చాలా బాగున్నాయి. సో వర్షాకాలం కాబట్టి రోడ్లు అయితే ఇంక చెప్పనవసరం లేదు, ఎక్కడైనా ఇలాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకా పెంకుటిల్లులు అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టుకుంటున్నారు, ఎదురంతా చాలా స్పేస్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇల్లులన్నీ కూడా ఇలా ఉన్నాయి. నాకు మ్యాక్సిమం విలేజెస్ తిరగటం అంటే చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ అంతా తిరిగి చూశాను ఈ ఆదూరు అనే గ్రామం. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి రిసార్ట్ అయితే ఉండేదంట ఒకప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోబట్టి అంత బాగాలేదు. సో టూరిస్టులుగా కూడా ఎవరో రావట్లేదంట. చూద్దాం అనేసి వెళ్ళాము, కానీ చాలా బాగుంది. ఎలా అంటే అది మనకు ఒక కేరళ మోడల్ లాగా అనిపించింది. దానికి ఆపోజిట్లో గోదావరి అయితే కనిపిస్తుందండి మనకి. ఈ గోదావరి ఒక పాయలాగా అయితే ఉందన్నమాట. సో చూడటానికి అయితే పడవలు ఇవన్నీ కనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళు ఈ వేటకి వెళ్తున్నారు కదండి ఇప్పుడు ప్రజెంట్. వీళ్ళు వేటకి వెళ్ళేసరికి ఈవినింగ్ వల వేసేసి మళ్ళీ తర్వాత వచ్చి అంటే 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళటం అయితే జరుగుతుందంట. ప్రజెంట్ అయితే ఎక్కడ పడితే అక్కడ బోట్లకి తాళ్ళు కట్టేసి ఉంచారు. నేను రిక్వెస్ట్ చేశాను అనమాట, అంటే ఒకసారి గోదావరి చూడొచ్చా వెళ్ళొచ్చా అని అడిగితే, ఈ టైంలో అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది కొంచెం వరదల టైం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇలా టూరిస్టులు కానీ ఎవరిని కూడా తీసుకెళ్ళట్లేదు అనేసి అన్నారు. నేనైతే రిక్వెస్ట్ చేసి వెళ్ళటం అయితే జరిగింది. నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే కొంచెం ఏదైనా వర్షాకాలం అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎవరూ కూడా అలా వెళ్ళొద్దు, ఎందుకంటే నేను ఇచ్చే సజెషన్ అది. కొంచెం అయితే భయం అనిపించింది అనమాట. మొత్తం కొంచెం చూపించారు వాళ్ళు ఎలా ఉంటుంది, వర్షాకాలం వచ్చినప్పుడు ఈ చేపలు పట్టే విధానం ఇలా ఉంటుంది, మేము వల వేసేసి వచ్చేస్తాము అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏ విధంగా వేస్తారంటే చూపించారన్నమాట. జస్ట్ ఇలా వాటర్లోకి అయితే ఇలా వదిలేస్తారని అన్నీ చూపించారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది లొకేషన్ అయితే. చాలాసేపు అక్కడే ఉండిపోయాము. ఫైనల్లీ రిసార్ట్స్కి అయితే వచ్చేసాము. ఇదే
చూస్తున్నారు కదా! చుట్టూరు గ్రీనరీ అసల ఎక్సలెంట్‌గా ఉంది. ఇక్కడైతే ప్రెజెంటు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ రోజు హాలిడే మేము వెళ్ళిన రోజున. చాలా సందడిగా ఉంటది. విలేజ్‌లో అయితే ఈవినింగ్ టైము. మేము వెళ్ళేసరికి 4:30 అలా అయిపోయింది. వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ ఒకప్పుడు బ్రిడ్జ్ ఉండేదట. బ్రిడ్జ్ కూడా ఎలా అంటే, ఒక వుడ్‌తో కట్టారంట. గోదావరికి మధ్య వరకు కట్టారంట. కానీ అది కూడా శిథిలావస్థకైతే వచ్చేసింది. కానీ ఇది మెయింటైన్ చేస్తే ఇంకా బావుంటది. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరు టూరిస్టులయితే రావట్లేదు అనేసన్నారు. పిల్లలైతే ఇంకా ఆడుకుంటానే ఉన్నారు కంటిన్యూగాను. ఇది పైకైతే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఎలా ఉంటదో చూద్దాం. ఒక ర్యాంప్ లాగా అయితే ఉంది. ఇది జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదండీ! మనకి రూమ్‌లు గట్టా అయితే అంత నీట్‌గా అయితే లేవు. సో, అక్కడికి మనకి గోదావరి దగ్గర కాబట్టి ఇదివరకు వరదలు కూడా వచ్చి ఉండవచ్చు. బహుశా దానివల్ల ఇలా అయ్యుండొచ్చు. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా అడగటానికి కూడా ఎవరు లేరు. ఇలా ఉంది. ఎక్కడ చూసినా చిరాకుగా ఉంది ఇప్పుడు ప్రెజెంటు. కానీ అప్పుడప్పుడైతే ఇక్కడైతే ఫోటోషూట్లు గట్టా జరుగుతున్నాయంట. ఎందుకంటే అవుట్‌డోర్ నుంచయితే బావుంది. మనకి ఇండోర్‌కెళ్ళేసరికి అంత క్లీన్‌గా అయితే లేదు. అవుట్‌డోర్ నుంచయితే చాలా బావుంది. సో, పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒక్కసారి. సో, ఇంకా ఈవినింగ్ 5:30 అలా అయిపోతుంది. సో, మేమింకైతే స్టార్ట్ అయిపోతున్నామన్నమాట. ఎందుకంటే ఇక్కడ లైట్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇంకా వెనక్కైతే వచ్చేస్తున్నాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీకు బ్రిడ్జ్ కోసం చెప్పాను కదా! ఈ బ్రిడ్జ్ అయితే నేను నిజంగా మర్చిపోయానన్నమాట. వచ్చే ముందైతే తీయటం అయితే జరిగింది. ఇదే ఆ బ్రిడ్జ్ వచ్చేసి. ఇదైతే మీకు కొన్ని వీడియోలో అయితే కనిపిస్తుంది. గోదావరికి మధ్య వరకు కట్టడం అయితే జరిగింది. ఇది కూడా శిథిలావస్థకైతే వచ్చేసింది. మొత్తం అంతా బ్రేక్ అయిపోయిందంట. సో, ఇక్కడ బ్రిడ్జిని చూస్తే దాని కింద వాటర్ అయితే ఉంది. ఎందుకంటే అదంతా గోదావరి కదా! సో, ఆ వాటర్ ఉండగా చాలామంది ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఇప్పటికి సరదాగా అయితే వెళ్తున్నారంట కొంతవరకు. సో, అలాంటి రిస్క్ పనులైతే చేయకండి. చాలా రిస్క్ ఇది. మనకి వాటర్ ఉంది అనుకుంటాం కానీ అదంతా ఊబలా అయితే అనిపించింది నాకు. సో, అలాంటి రిస్క్ అయితే చేయకండి. నేనిచ్చే సజెషన్ అయితే అదే.
సో, మేము ఇంకా వెనక్కైతే రిటర్న్ అయిపోయాము. ఆ టైంలో మాకు స్కూల్ అయితే కనిపించింది. సో, ఈ గ్రామంలో స్కూల్ కూడా తీయడం అయితే జరిగింది. సో, నాకైతే నచ్చింది విలేజ్ అయితే. లైట్‌గా వర్షం కూడా పడుతుంది ఆ రోజు. ఇది స్కూలొచ్చేసి మేమెళ్ళే టైంకయితే క్లోజ్ చేసేసింది. ఎందుకంటే 5:30 అలా అవుతుంది. అందుకనే కొంచెం లైట్ కూడా ఫెయిల్యూర్ అయింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతది. సో, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. విలేజెస్ తిరగటం అంటే చాలా ప్రాబ్లమే. ఎందుకంటే అవన్నీ తిరగాలి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.